ఇంట్లో కమ్యూనికేషన్ ఎట్లుంటది? ఒకవేళ ఈ గ్యాప్‌లో ఎవరైనా మనల్ని మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ అయినా మీరన్నట్టుగా కింద పడినప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలంటే సిగ్నల్స్ అవన్నీ ఉంటాయా అక్కడ? హాన్లేలో అయితే నో సిగ్నల్. ఆ 3 డేస్ ఏం సిగ్నల్ లేదు అంటే నాకు. ఎవరితో సంబంధం ఉండదు కదా మీకు? ఎవరితో లేదు. అయితే అక్కడ హోమ్ స్టేస్ ఉంటాయి. ఎందుకంటే ఇస్రో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది. సో స్టార్ గేజింగ్ కి చాలా ప్యాషనేట్ గా కొంతమంది వెళ్తారు. క్లియరెస్ట్ స్కైస్ ఇన్ ఇండియా అన్నమాట అవి. ఆ హైట్ లో లైట్ పొల్యూషన్ లేదు కాబట్టి. సో అందుకని ఆ ఊరిని కొంచెం హోమ్ స్టేస్ ఎక్కువ ఉండేలా డెవలప్ చేశారు. వాళ్ళకి ఉన్న బిఎస్ఎన్ఎల్ సిమ్ మనం అడిగితే పాపం వాళ్ళు ఇస్తారు ఒక కాల్ చేసుకోవడానికి. ఆ సిమ్ లో నెట్వర్క్ రాదు, ఇంటర్నెట్ అనేది అసలు ఉండదు. సో ఫోన్ ఒరిజినల్ పర్పస్ దేనికి, కమ్యూనికేషన్ కాల్స్ కి, దానికి మాత్రమే పనిచేస్తుంది. సో మన ఫోన్లు ఇంకా పనిచేయ అక్కడ ఒక 2-3 డేస్ చాలా ప్రశాంతత. అంటే ప్రశాంతత కోసం బైక్ కాబట్టి మీకు ప్రశాంతత కదా, మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అక్కడ. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ లేకపోతే వీ కెన్ నాట్ లైఫ్. ఐ ఫీల్ దట్ పీస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. చాలా రీసెట్ అవుతాయి. ఓకే, రైట్. దీంతో పాటు అంటే మీరు ఈ రైడ్ లో బాగా ఛాలెంజింగ్ గా ఫేస్ చేసింది ఏంటంటే, మంచి జ్ఞాపకాలు కూడా చెప్పుకోవచ్చు, ఛాలెంజింగ్ చెప్పుకోవచ్చు అవన్నీ. జ్ఞాపకాలు అంటే రైడింగ్ ఆన్ దట్ హైవే ఫ్రమ్ లే టు హాన్లే. హాన్లే కంటే ముందు ఒక జంక్షన్ ఏదో వస్తుంది, దాని పేరు అసలు గుర్తుండట్లేదు నాకు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే ఒక పక్క కొండ, లైక్ ఫ్రెష్ తార్, వెరీ వెల్ మెయింటైన్డ్ రోడ్, అండ్ ఇట్ సైడ్ రివర్. ఆల్మోస్ట్ 70% వరకు రివర్ మన పక్కనే వస్తుంది అనమాట. ట్రావెల్ సో ఒక మంచి, ఇక్కడ మనం అంత క్లియర్ రివర్స్ చూడం, మంచి ఒక ఎమరల్డ్ బ్లూ గ్రీన్ కలర్ అన్నమాట. సో ఆ విజువల్ లైఫ్ లో మర్చిపోలేం. సౌండ్ వస్తుంటది ఇట్లా. ఎస్, అంటే ఒక చోట ఒక క్రాసింగ్ దగ్గర అయితే నేను ఆగిపోయి ఆల్మోస్ట్ ఒక 1.5 hours అక్కడే ఇంకేం చూసుకోలేదు, అలా కూర్చున్నాను ఆ రివర్ సౌండ్ వింటూ. అంత బాగుంటాయి. ఇబ్బంది అసలు చెప్పాను కదా, నేను ఈ స్టెప్ తీసుకోగలిగాను అంటే ఐ ఫౌండ్ ద పీపుల్ ఆఫ్ లదాఖ్ వెరీ వెరీ సేఫ్ టు బి అరౌండ్ విత్. సో అందుకని నేను సోలోకి డేర్ చేశాను. లేకపోతే వేరే స్టేట్ అయితే మేబీ ఐ వుడ్ నాట్ హ్యావ్ డేర్ డూయింగ్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది, బైకర్స్ కమ్యూనిటీ ఇన్ జనరల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ స్టేట్ యు ఆర్ ఫ్రమ్, ఏదైనా ట్రబుల్ వస్తే ఖచ్చితంగా ఆగి హెల్ప్ చేస్తారు. ఎవడు చూసి వెళ్ళిపోరు. ఎస్, ఐ హావ్ ప్రాబ్లీ నాట్ సీన్ కార్స్ లైక్ దిస్, కానీ బైకర్స్ ఖచ్చితంగా ఆగుతారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది, ఏదైనా అయితే ఎవరో ఒకరు సపోర్ట్ కుంటారు. వెన్ దే సీ మీ దే విల్ డెఫినెట్లీ నాట్ గో అవే అనేది. సో అలా, సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెమరీ. ఆ లేక్ ఛాలెంజింగ్ అంటే, హాన్లే రోడ్, ఆ శాండ్ సడన్ గా వస్తుంది. రోడ్ బాగుంటుంది, ఒక టర్న్ అయ్యాక సడన్ గా ఎప్పుడు శాండ్ ఉంటుందో తెలీదు. సో 40 km స్పీడ్ లో వెళ్ళినా మనం ఆ శాండ్ లో సడన్ బ్రేక్ వేసేసరికి చాలా దారుణంగా స్కిడ్ అవుతాం. సో అది కొంచెం, అది ఆల్మోస్ట్ పడిపోయాను. ఎందుకంటే నార్మల్ ఎన్ఫీల్డ్ కంటే కూడా హిమాలయన్ హైట్ ఎక్కువ, కొంచెం వెయిట్ కూడా హెవీగానే ఉంటుంది. అది తక్కువే. హిమాలయన్ ఇస్ అరౌండ్ 205 kgs. హైట్ ఎక్కువ ఉంటుంది. yes, హైట్ ఎక్కువ కొంచెం కంట్రోల్ చేయడం కష్టం, డిస్క్ బ్రేక్స్ తోడు కూడుకున్న పని. yes, సో దానికి 5 days జర్నీ, ఆల్మోస్ట్ 4 to 5 days. yes, 5 on bike. yes, no connection, ఎవరితో సంబంధం లేదు అసలు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది మీ ఫాదర్ మీ ఇంట్లో పేరెంట్స్ తెలియదు. అంటే వాళ్ళ ఫోన్ తీసుకొని కాల్ చేశాను మదర్ కి ఎవ్రీ డే మధ్యలో ఆగిన తర్వాత. yes, అంటే ముందే చెప్పాను, ఇక్కడెక్కడ సిగ్నల్ ఉండదు, సో నేను హోమ్ స్టే కి నైట్ వచ్చాకే మీకు కాల్ చేయగలుగుతాను అని. నేను చూసా కొన్ని విజువల్స్. నేను మీ ఈ బైక్ రైడ్ కి సంబంధించి ఏదైతే ఉమింగ్లా పాస్ కి సంబంధించి ఒక మంచి కెమెరామెన్ పెట్టుకోపోయిరా? అసలు అక్కడ రీచ్ అవుతానే అని అసలు వెళ్ళలేదు. అంటే అసలు ప్లాన్ లోనే లేదు. చాలా మంది ఏంటి, వాళ్ళు మ్యాప్ ప్లాన్ పెట్టుకుని ఉమింగ్లా వెళ్తున్నామని ప్రిపేర్ అయ్యి వెళ్తారు. బట్ మైండ్ వాజ్ నాట్ దట్ కేస్.
ఇంకా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, ఒక్కదాన్నే ఉన్నాను, ఇది బకెట్ లిస్ట్ లో ఉంది, సరే సగం దూరమైనా వెళ్ళేసి వద్దాం, అట్లీస్ట్ ఆ సగం దూరం నెక్స్ట్ టైం కొత్తగా ఉండదు కదా అన్న థాట్ తో వెళ్ళా. హాన్లే అయినా చూసొద్దాం, ఎందుకంటే ఫర్ మీ ఐఎమ్ వెరీ పేట్రియాటిక్. సో ఇస్రో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అక్కడ సెట్ చేసింది అట్ దాట్ హైట్ 16,000 feet, అదైనా చూసొద్దాం, ఎందుకంటే హాన్లే వరకు వెళ్ళొచ్చు బానే అనే రివ్యూస్ ఉన్నాయి, సజెషన్ ఉన్నింది. సో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చూసిన హ్యాపీనెస్, స్టార్ గేజింగ్ చేసిన హ్యాపీనెస్ అయినా ఉంటది కదా అని వెళ్ళాను. ఇది బోనస్ కిందే తీసుకుని వెళ్ళాను, నేను చేస్తానని అయితే వెళ్ళలేదు. సో అందుకని ఐ డి నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ టేకింగ్ ద బెస్ట్ ఆఫ్ కెమెరా ఆర్ ప్రాబబ్లీ ఎస్. అంటే పైకి ఈరోజు హాన్లే రీచ్ అయ్యాను, రేపు వెళ్తున్నాను కదా, ఓకే ఓకే ఇలా షార్ట్ తీసుకుందాం అలా షార్ట్ తీసుకుందాం అనుకుని వెళ్ళాను. కానీ ఆ హైట్కి వెళ్ళేసరికి ఆ కోల్డ్ విండ్స్కి షివరింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నాకు నెక్స్ట్ వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఈ రైట్ హ్యాండ్ జామ్ అయిపోయింది. ఆ చలికి 2 layers ఆఫ్ గ్లవ్స్ వేసుకున్నా అసలు ఆగలేదు, జామ్ అయిపోయింది. సో నంబ్ అయిపోయింది, బ్రేక్ పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉండింది. సో ఆ హ్యాపీనెస్ కంటే ఈ భయం ఎక్కువ ఉండింది అనమాట. సో అందుకని ఏదో అలా మమ్మ అని 1-2 ఫోటోలు తీసుకుని వచ్చేసాను. యాక్చువల్లీ ఉమింగ్లా కంటే ముందర ఇంకొంచెం వేరే దెమ్చోక్ అని, ఇట్స్ వన్ ఆఫ్ ద లాస్ట్ విలేజెస్ ఇన్ లదాఖ్. దాని తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ చైనా బార్డర్. సో ఆ దెమ్చోక్కి వెళ్ళాలని అనుకున్నా, హాన్లే వరకు రీచ్ అయ్యాను కదా, నెక్స్ట్ 100 kilometers కంటే కొంచెం ముందు లాగిస్తే వెళ్ళిపోతాము అని. బట్ ఈ హ్యాండ్ ప్రాబ్లం రావడం వల్ల ఐ కుడ్ నాట్ గో దేర్. అండ్ ఉమింగ్లా కంటే ముందు మనం ఒక కొండ ఎక్కి దిగాలి, ఎక్కడం ఎక్కేసాను. ఈవెన్ బైక్ స్కిడ్ ఆల్మోస్ట్ పడిపోతాను అనుకున్నప్పుడు కూడా ఎందుకురా వచ్చానన్న ఫీలింగ్ రాలేదు, ఇవన్నీ జరుగుతాయి కదా అనిపించింది. ఆ కొండ ఎక్కి దిగేటప్పుడు అది చాలా ఇలా మెలికలు ఉంటాయి, ఇలా కిందకి చూస్తే డైరెక్ట్ ఆ వ్యాలీ కనిపిస్తుంది. నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది. ఫియర్ ఆఫ్ హైట్స్ తోటే 19,000 feet హోమింగ్లా పాస్ చేసిన. అంటే మన ఫియర్స్ ఇంకా కాంకర్ చేసుకోవాలి కదా. నేను చాలా మంది బైకర్ చేసిన వాళ్ళు ఒక ప్యాషన్ తోటి చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన నేను చాలా మంది బైకర్స్ తోటి, నాకంటే నా పాత అది కూడా చూస్తాను, ఎందుకంటే యాజ్ అ స్పోర్ట్స్ రిపోర్టర్గా నేను ఒక 12 years చాలా మంది బైకర్స్ వాళ్ళు ప్యాషన్ తోటో లేకపోతే కసితోటో లేకపోతే ఒక ఏమంటారు ఒక హాబీ తోటో చేసిన వాళ్ళని చూసినా కానీ మీరు ఫస్ట్ టైం ఇదంతా వెరైటీ ఉందండి. అంటే అసలు మీకు బైక్ లేదు, మీరు ఉమింగ్లా పాస్ చేసిండ్రు, మీరు అసలు చదువుకుంది దానికి సంబంధం లేదు, మీరు ఏదో డిఫరెంట్గా ఉంది. ఓకే ఎనీవేస్ అచీవ్ అయిన తర్వాత ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చి ఒకరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినంటే మినిమం దాంట్లో అచీవ్మెంట్ ఉంటేనే చేస్తాం, రైట్? ఎనీవేస్ అంత హైట్ భయం ఉన్నోళ్ళు అసలు హైట్ లో హోమింగ్లా పాస్ ఎందుకు చేస్తారండి? అంటే నేను నా ఫియర్ ఆఫ్ హైట్స్ కాంకర్ చేయాలి అన్న థాట్ తోనే లాస్ట్ ఇయర్ బీర్ ఇట్స్ ఏషియాస్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ సైట్, అది హిమాచల్ లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో బీర్. సో ఆ హైట్ ఆ ఫియర్ కాంకర్ చేయాలని నేను వెళ్ళి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ చేశాను. చిన్న చిన్న ప్లేసెస్ లో చెయ్యొచ్చు, లేదు దూకితే అన్నిటికంటే పైకి వెళ్ళే దూకాలి అని అక్కడి నుంచే పారాగ్లైడింగ్ చేశాను నేను. సో అక్కడ కొంచెం దట్ 15 minutes ఆఫ్ ఫస్ట్ టేకింగ్ ఆఫ్ యువర్ ఫ్లైట్ చాలా టెన్షన్ పడ్డాను. బట్ వన్స్ యూ గో ఇన్ ఎయిర్ ఇట్ వాస్ గుడ్. అయినా ఒక్కసారికే పోదు కదా, సో సరే అన్ని ఏదైతే అవుతుంది లెట్ మీ అసలు నా కేపబిలిటీ నేను చూసుకుందాము అని కూడా ఒక థాట్ ఉండింది. కాకపోతే ఐ వాజ్ నాట్ ఓవర్ ఎంతూజియాస్టిక్, చాలా ప్రాక్టికల్ గానే అసెస్ చేసుకుంటూ వెళ్ళా. ఎందుకంటే ఆ హైట్స్ లో ఎప్పుడు కళ్ళు తిరిగి పడతామో ఆక్సిజన్ అందక తెలియదు. సో చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. దిగేటప్పుడు ఇట్లా ఆ చలికి నాకు ఇట్లా స్వెట్ వచ్చేస్తోంది బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ హైట్స్. ఇంకా బైక్ 10 feet ముందు వరకే ఫోకస్ పెట్టుకుని అటు ఇటు చూడకుండా అలా ఎవరైనా ఎక్కడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, నేను దిగడానికి బాగా ఎక్కువ టైం తీసుకున్నాను అనమాట. మీతో పాటు సోలో కాకుండా వాళ్ళు కూడా సోలో రైడ్ లాంటి అంటే లేదు, నేను అలా అనుకోలేదు, నేను ఒక టైం పెట్టుకుని వెళ్ళిపోయాను. సో అక్కడ పైకి వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే నా స్టేలో ఉన్న వాళ్ళే కొంతమంది ఉన్నారు. సో అలా అక్కడ సోలో వెళ్ళిపోయాక రిటర్న్ సరే వీళ్ళు కూడా ఉన్నారు కదా, కొంచెం నా హ్యాండ్ కూడా ఇబ్బంది అవుతుంది కదా, సో మేబీ వీళ్ళు ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తే దే విల్ బి హెల్ప్ అన్నారు. అలా రిటర్న్ లో వాళ్ళతో
సరే ఓకే స్టే కదా అని అలా వచ్చాను అనమాట. అంతే. అంతే. ఓకే. ఫస్ట్ అసలు ఈ ఒమింగ్లా పాస్ నేను రైడ్ చేస్తా అని చెప్పేసి మీ పేరెంట్స్ గారు మీ మదర్‌కి చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు అసలు? మమ్మీనా? అంటే మా మమ్మీకి తెలుసు నేను ఒకటి తొందరగా ఫిక్స్ అవ్వను. అయితే ఇంకా దాన్ని వదిలేది లేదు. ఓకే. సో నేనేం కన్విన్స్ చేసినా ఇదైతే వెనక్కి తిరగదు అన్న ఇది తెలుసు. అండ్ షీ ఆల్సో నోస్ నేను ప్రాక్టికల్గానే అసెస్ చేస్తాను. సో నా క్యాల్కులేషన్స్ నేను చేసుకొని ఉంటాను అని ఒక నమ్మకం. ఓకే. సో ఒకటే చెప్పారు, కొంచెం జాగ్రత్తగా చూసుకో, డోంట్ బి ఓవర్ ఎంతూజియాస్టిక్, ఓకే. నాకు డైలీ అప్డేట్స్ ఇవ్వు. డైలీ అప్డేట్ ఇస్తాను, కమ్యూనికేషన్ ఉండాలి. సో అది కూడా చెప్పాను, మమ్మీ ఇది కమ్యూనికేషన్ కొంచెం కష్టం ఉండొచ్చు, సో మెసేజ్ కుదిరితే ఇఫ్ ఐమ్ నాట్ ఏబుల్ టు కాల్ ఏదో ట్రై చేస్తాను అని. సో అందుకని నా హోమ్ స్టే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని మమ్మీకి అప్డేట్ ఇవ్వడం అలా చేశాను. బట్ సమ్హౌ షీ వాజ్ ఆల్సో ఓకే. కొంచెం ఆ టెన్షన్ ఉన్నా ఆవిడకి నా రైడింగ్ అండ్ డ్రైవింగ్ తెలుసు. మా మమ్మీ ఓన్లీ నా డ్రైవింగ్లోనే నిద్రపోతారు, ఇంకెవరు డ్రైవ్ చేసినా నిద్రపోరు అనమాట ఆవిడ టెన్షన్కి. సో షీ నోస్ ఐ విల్ బి వెరీ. 4-wheeler. ఎస్, 2-wheeler కూడా. అంటే 2-wheeler ఇంట్లో అంటే బేసిక్లీ చాలా జాగ్రత్తగా నడుపుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం కదా. అంతేనా? వాట్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు మింగిల్ అయిపోయింది, అంతకంటే పీక్ ఇంకేమైనా ఉందా? లేదు, ప్రస్తుతానికి అయితే ఏది లేదు, అయిపోయింది.